అందరం ఇక్కడే ఉన్నాం కదా, ఎవరి కంటా పడకుండా ఎలా తప్పించుకుని పోయింది? నీ అండు చూసుకుని వెళ్ళిపోయి ఉంటుంది నానమ్మ. ఏం చేసినా సపోర్ట్ చేస్తావనే ధైర్యం కదా. నా మీద పడి ఏడుస్తావేంట్రా పిల్ల పిచ్చుకు విధవాని? నేను చెప్పేది నిజమే కదా. పెళ్ళప్పుడు వెళ్ళిపోతేనే నానమ్మ మేనేజ్ చేసింది. ఈ హోమాన్ని ఆ మాత్రం మేనేజ్ చేయలేదా అని వెళ్ళిపోయి ఉంటుంది. నోరు ముయ్యరా. ఇంకా నేనే పంపించాను అని అన్నా అంటావు. పంపించారు, వెళ్ళిపోయిందో. హోమం సమయానికి తిరిగొస్తే బాగుంటుంది నానమ్మ. లేకపోతే అత్తయ్య గారి వాళ్ళకి మొహం కూడా చూపించలేం. నిజమే అత్తయ్య. అసలు రాకపోతే పరిస్థితి ఏంటి? నాకైతే వస్తుందన్న నమ్మకం లేదు. ఎప్పుడు ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటావు కదా నానమ్మ. ఇప్పుడు కూడా ఏం చేయాలో ముందే ఆలోచించు. కౌశల్యమ్మ, అమ్మాయిని తొందరగా రమ్మానండి. కాసేపట్లో హోమం మొదలు పెట్టాలి. అలాగే గురుగారు. ఇంకా సియా రాలేదు. ఎలా అత్తయ్య? గుడికెళ్ళిందన్నారు కదా, వచ్చేస్తుందిలే కౌసల్య. అంటే ఇప్పుడు సియా ఇంట్లో లేదన్నమాట. సరిగ్గా హోమం జరిగే సమయానికి సియా ఇంట్లో లేదంటే ఖచ్చితంగా ఇది ఊర్మిళ పనే. ఏం ప్లాన్ వేసావు ఊర్మిళ? నువ్వు సూపర్ అంతే. పాపం పిచ్చోళ్ళు సియా తిరిగి వస్తుంది, హోమం జరిగిపోతుంది అని అనుకుంటున్నారు. నో నీకు విషయం తెలుసా? ఈ హోమం జరగదు. జరగదా? ఎందుకు జరగదు? ఎందుకు ఏమిటి అని అడక్కు. జరగదంటే జరగదు. అలా ఏర్పాట్లు జరిగిపోయాయి. హోమం జరగకపోతే బాధ్యతలు ఇవ్వనట్టే కదా. అంటే మళ్ళీ నాకు ఛాన్స్ దొరికినట్టే. ఈసారి ఆ ఛాన్స్ వదలకూడదు. హోమం పనులు చూసుకోవచ్చు కదా అంటే నాకేం సంబంధం అన్నావు. అలాగే సంబంధం లేనట్టు హోమం దగ్గర లేకుండా వచ్చేసావు. అందుకే నోరుందని ఏది పడితే అది మాట్లాడకూడదు. తదాస్తు దేవతలు ఉంటారు. ఓ, ఏదంటే అది అయిపోతుందా? తదాస్తు దేవతలు ఇక్కడ కూడా ఉంటారు కదా. అయితే ఒక మాట అంటాను, జరుగుతుందో లేదో చూద్దాం. నాకెందుకో ఆ హోమం జరగదు అనిపిస్తుంది. నువ్వు మారో ఊర్మిళ. ఒక్కసారైనా నీ నోట్లోంచి మంచి మాట రాకపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటాను. కానీ ప్రతిసారి నిరాశ ఎదురవుతుంది కదా. అందుకే కొన్ని విషయాల్లో నన్ను కెలక్కూడదు. ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్తున్నారు కదా, బుద్ధిగా ట్రీట్మెంట్ తీసుకోండి.
పడినా రాదు. ఈ హోమము జరగదు. ఊర్మిళ ప్లాన్ అంటే ఏమనుకున్నారా? హోమానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. సీఏ ఎక్కడా అని అడుగుతున్నారు. ఇది చూస్తే ఇంకా రాలేదు. ఏమి? మీ నాన్నకి ఫోన్ చేసావా? చేశానమ్మా, ఇంకా ఏమీ తెలియదంటున్నారు. ఇప్పుడెలా అత్తయ్యా? ఉండవే, నాకే ఏం చేయాలో పాలు పోవడం లేదు. ఒకే ఒక దారుంది. ఏమిటత్తయ్యా? ఇదొక్కటే దారి. ముసుగేసుకుని పెళ్లి పీటల మీద ఎలా కూర్చున్నావో ఇప్పుడదే ముసుగేసుకుని హోమంలో కూర్చో. చూస్తావేంటే? తీసుకో, టైం లేదు. ఏంటి, చంపేస్తావా? నువ్వే నన్ను చంపే. ఇలా కొద్ది కొద్దిగా చంపడం కంటే ఒకేసారి ఒకే ఒక్క పోటుతో చంపి నాకీ బాధలు పడే కర్మ తప్పుతుంది. అమ్మా వైదేహి, ఏంటమ్మా ఇది? లేకపోతే ఏంటమ్మా, నేనేం తప్పు చేశానని నా జీవితంతో ఇలా ఆడుకుంటోంది ఈవిడ? నేనేం చేశానే? ఇంకా ఏం చేయాలి? చేసింది సరిపోదా? పెళ్లి సమయానికి చెల్లెలు లేదని చెల్లి బదులు ముసుగేసి నాకు తాళి కట్టించావు. ఇప్పుడు మళ్ళీ ముసుగేసుకొని
ఆయన పక్కన కూర్చోమంటున్నావంటే ఏమనుకుంటున్నావు నా గురించి? ఏమనుకునేదే ఉందే? ఎలాగూ ఒకసారి కూర్చున్నావు కదా, మళ్ళీ ఇంకోసారి కూర్చుంటే ఏమవుతుందే? ఏమవుతుందా? హోమం అయ్యాక రాజదంపతులుగా రాత్రి మమ్మల్ని శోభని గదిలోకి పంపిస్తారు. అలాగే ముసుగేసుకొని లోపలికి వెళ్ళిపోతాను. పర్వాలేదా? ఆయన నాకు భర్త. నేను ఆయనతో ఎలా ఉన్నా నాకు తప్పులేదు. మరి వెళ్ళిపోనా? ఏం మాట్లాడుతున్నావే? మరి నువ్వేం మాట్లాడుతున్నావు నానమ్మా? చెల్లెలు లేనప్పుడు ఆయన పక్కన భార్యగా ఉండటానికి, వచ్చాక తప్పుకోవడానికి నేనేమైనా మనసు లేని బొమ్మననుకుంటున్నావా? మనసున్న మనిషిని, ఆ మనసులో ఎన్నో ఆశలు నింపుకున్న ఒక ఆడపిల్లని. మెడలో 3 ముళ్ళు పడి కట్టిన వాడెవడో చెప్పుకోలేకపోతే ఆ ఆడపిల్లకి ఎంత నరకంగా ఉంటుందో తెలుసా? ఎదురుగా ఆయన కనిపిస్తుంటే నా సొంతమే అనిపిస్తుంది, కాని కాదు. ఈ ఇంట్లో తిరుగుతుంటే నా ఇల్లే అనిపిస్తుంది, కాని కాదు. చుట్టూ ఉన్నది నా జీవితమే అయినా అందులో నేను లేక ప్రతి క్షణం ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నానో తెలుసా నానమ్మా? ఒక్కోసారి ఈ బాధ భరించలేక నేనే మీ భార్యనండి అని ఆయన్ని పట్టుకొని చెప్పాలనిపిస్తుంది. ఇదంతా నా జీవితమని గట్టిగా అరవాలనిపిస్తుంది. కాని మాటిచ్చాను కదా, అందుకని బాధనంతా లోపలే దిగమింగుకొని మౌనంగా ఉండిపోవాల్సొస్తుంది. కౌసల్య, అమ్మాయి సిద్ధంగా ఉంటే హోమం మొదలు పెడదాం. అలాగే గురువుగారు. ఆ అమ్మాయి గుడికి వెళ్ళింది, వచ్చేస్తుంది. రాగానే మొదలు పెడదాం. ఇంతకీ గుడి నుంచి బయలుదేరిందా? ఏమో అత్తయ్య, ఇందాక వాళ్ళ నానమ్మ పైనుంచి చెప్పింది, అదే నేను చెప్పాను. అసలు ఈ టైంలో గుడికి వెళ్ళటం ఏంటి? మనల్ని కంగారు పెట్టడానికి కాకపోతే. నీ గోలంతా తర్వాత. అంతా బాగా జరిగితే ఈ కత్తితో యాపిల్ కోసి తినచ్చులేవే. అవతల హోమానికి టైం అవుతోంది. ఏ క్షణానైనా వచ్చి సియా గురించి అడుగుతారు. అడ్డంగా దొరికిపోతాం. వేసుకోవే, వేసుకో. ఏమైనా కాని నేను మాత్రం వేసుకోను. చూస్తావేంటే? నువ్వైనా చెప్పు. ఏంటమ్మా, నువ్వు కూడా మళ్ళీ ముసుగు వేసుకుని కూర్చోమంటావా? ఎవరికైనా కష్టాలు, బాధలు పీడకలల్లా వెంటాడతాయమ్మా. కాని నా జీవితంలో మధుర క్షణాల్లో ఉండాల్సిన వాటిని పీడకలల్లాగా మార్చేస్తున్నారేంటమ్మా? ఇప్పటి వరకు జరిగింది చాలమ్మా. ఇంకా భరించే శక్తి నాకు లేదు. నన్నిలా వదిలేయండి. ఇప్పుడు గనక నువ్వు వెళ్ళకపోతే పరువు పోయి మీ నాన్న ప్రాణాలతో ఉండడే. అలా అనుకుని ఒకసారి తలంచాను నానమ్మా. కాని తర్వాత అర్థమైందేంటంటే, నా జీవితంతో నువ్విలా ఆడుకుంటున్నావని తెలిసినా ఆయన తట్టుకోలేరు. నా వల్ల కాదు, నన్ను వదిలే. వెళ్ళవే. రోడ్డు పక్కన అనాథలా పెరగాల్సిన దానివి. కూతుర్లా పెంచారన్న కృతజ్ఞత కూడా లేదు నీకు. నన్నలాగే అనాథలా వదిలేయాల్సింది. అన్నీ ఉండి ఏమీ లేని దానిలా బతకడం కన్నా అసలు ఏమీ లేని అనాథలా బతకడం ఎంతో నయం. అలాగే వదిలేసి ఉండాల్సింది. చూసావో చూసావో ఎంత పొగరో. పొగరు కాదత్తయ్యా, ఆత్మాభిమానం. ఇప్పటికే మన కోసం చాలా చేసింది. ఇంకా మనసుని చంపుకొని బతకమంటే
ఏ ఆడపిల్ల ఒప్పుకోదు. నీ కూతురు బతు కోసం ఆలోచించకుండా దాని వెనకేసుకొస్తున్నావేంటే? ఏం చేయమంటారు అత్తయ్య? ఒక కూతురు బ్రతుకు బాగుండాలని ఇంకొక కూతురు బ్రతుకు నరకం చేయలేను కదా. అయినా తప్పంతా మనది. ఆ రోజు పెళ్లిపేటల మీద నుంచి వెళ్లిపోయినప్పుడే నిజం చెప్పేసుంటే ఈ బాధ ఏది ఉండేది కాదు. ఈ సంబంధం పోయినా ఇంకో సంబంధం వచ్చుండేది. అనవసరంగా దాని జీవితాన్ని నాశనం చేసేశాం. ఇప్పుడు ఈ గండం ఎలా గట్టెక్కాలో ఆలోచించకుండా గతం తవ్వుతావేంటే? ఇంకా ఆలోచించడానికి ఏం లేదు నానమ్మ. అక్క ఒప్పుకోను అన్నదంటే ఒప్పుకోదంతే. ఓ పని చేయవే ముసలి, అప్పుడు పెళ్లి జరిగింది సియా అక్కతో కాదు వైదేహి అక్కతో అని చెప్పి బావగారి పక్కన వైదేహి అక్కను కూర్చోబెట్టి హోమం జరిపిస్తే కనీసం ఉన్న పరువైనా దొక్కుతుంది. ఉరే 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 ఆగరా ఆగరా! కొంపదీసి చెప్పేస్తావా ఏంట్రా? భయపడకు, చెప్పేసేవాడినైతే ఎప్పుడో చెప్పేసేవాడిని. ఒట్టేసి నోరు కట్టేసింది అక్క. అందరూ బొక్కలాంటి వాళ్లే తయారయ్యారు. ఇప్పుడేం చెయ్యాలి? దేవుడా! ఇంకా ఎంతసేపు కౌశల్యమ్మా? ఇంకో 15 నిమిషాల్లో రాహుకాలం వచ్చేస్తుంది. ఈలోపే హోమాన్ని ప్రారంభించాలి. అలాగే గురుగారు. అసలు బయలుదేరిందో లేదో ఒకసారి కనుక్కొని వస్తాను. అమ్మా నువ్వు ఉండమ్మా, నేను వెళ్తాను. సిఐ ఎక్కడ్రా? నాకేం తెలుసు? ఇందాక ఈ హోమం జరగదన్నావు కదా, సీఏ కనిపించట్లేదు. అంటే సీఏ రాకుండా నువ్వే ఏదో చేసుంటావు. మన కోసం జరిగే పనులన్నీ మనమే చేయాల్సిన పని లేదు నాన్న. వేరే వాళ్ళు కూడా చెయ్యొచ్చు. అలాగే మన కోసం చేస్తున్నారు కదా అని మనకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. మనకి అనుకూలంగా పని జరిగిందా లేదా అన్నదే ముఖ్యం. అది కాదురా. ఇంకేం మాట్లాడకు నాన్న. నీ కొడుక్కి మళ్ళీ బాధ్యతలు తీసుకునే అవకాశం దక్కుతోంది. దాన్ని ఆస్వాదించు. అవును, సియా కనిపించకపోవడం ఊర్మిళ పని అనే నేను అనుకోవడమేనా, లేక ఇది నిజంగా ఊర్మిళ పనేనా? ఫోన్ చేసి కనుక్కుందాం. కంగారు పడాల్సింది ఏం లేదమ్మా. కొద్ది రోజులు నేను చెప్పినట్టు చేసి ఈ ట్రీట్మెంట్ సరిగ్గా ఫాలో అవుతే తొందరలోనే నడవగలుగుతారు. కొద్దిసేపు వెయిట్ చేయండి. అక్కడేం జరుగుతుందో ఏమో, దగ్గరే ఉండి ఎంజాయ్ చేసే ఛాన్స్ లేదు. ఏం ఆలోచిస్తున్నావు అంతలా? నువ్వు అనుకుంటే ఏదైనా అయిపోతుంది కదా అనే? నా కాళ్ళు నయం కాకూడదని కోరుకోవట్లేదు కదా. ఏంటి అంతలా ఎగతాళి చేస్తున్నావు?
నేనేదనుకుంటే అది జరగదు అనా నీ ఉద్దేశం? ఇందాక హోమం జరగదు అన్నాను కదా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఆ హోమం జరగదు. జరిగితే జరగదు.